హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేడిని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే రేట్లు తెలుసుకోబోయే ముందు మనం తారీఖు చూద్దాం. ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్ నెల 2025 బుధవారం. ఈరోజైతే మిర్చి ఆటికి దగ్గరగా 1,00,000 బస్తాల దాకా అయితే వచ్చాయి, ఒక 10,000 అటు ఇటుగా. ఈ టైంలో కూడా ఏప్రిల్ నెల 9వ తారీఖు ఈ టైంలో కూడా 1,00,000 బస్తాలు వస్తున్నాయి అంటే బాగా ఎక్కువగా వస్తున్నట్టే. అయితే మిర్చి మార్కెట్లో అయితే రేట్లు చూస్తుంటే స్టడీగానే కొనసాగుతుంది, మరి ఎక్కువ లేకుండా మరి రేటు పడిపోకుండా స్టడీగా అయితే కొనసాగుతుంది. కానీ ఈ రేట్లు చూస్తుంటే మటుకు ఈ రేట్లు వింటున్నా ఈ రేట్లు చూస్తున్నా కానీ చాలా బాధగా ఉంటుంది. అందుకని ఈరోజు అయితే మనం రేట్లు పెట్టడం లేదు. కానీ చాలామంది రైతు సోదరులు అయితే అన్న మిర్చి రేటు ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది, ఏ నెలలో పెరిగిద్ది అని అయితే మనకి కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఈరోజు అయితే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు చూస్తున్నారు, ఒక 8,000 9,000 దాకా రైతు సోదరులు 8,000 మంది 9,000 మంది దాకా చూస్తున్నారు. కానీ దాంట్లో ఒక 700 ఒక 500-600 మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు చూసిన ప్రతి రైతు సోదరుడు మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మిర్చి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అనేసి అయితే మనం చూసుకుంటే ఇప్పుడైతే ఏప్రిల్ నెల కదా, ఏప్రిల్ నెలలో మిరపకాయల బస్తాలు దగ్గర రోజుకి 1,00,000 బస్తాలు తగ్గకుండా వస్తున్నాయి. ఒక 10,000 పైనే కానీ లోపు కాదు. ఈ ఏప్రిల్ నెల మే నెలలో అయితే దాదాపుగా మిర్చి రేట్ అయితే పెరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే పెద్దగా పోవట్లేదు. అందులోనూ ఇప్పుడు వచ్చే రకాలైతే క్వాలిటీలు అయితే కొద్దిగా మీడియం బెస్ట్లే వస్తున్నాయి. ఎక్కువ డీలక్స్లు, సూపర్ డీలక్స్లు, సూపర్ బెస్ట్లు కూడా రావట్లేదు. ఆర్డర్ను ఒక్కసారి వస్తుంది. అందుకనే రేటు మందమైంది. ఎక్కువ మీడియం బెస్ట్లు, లెఫ్ట్లు ఇవే ఎక్కువగా వస్తున్నాయి. అదే మార్కెట్ ఎప్పుడైనా రేటు స్పీడ్గా ఉండాలి, కొనుగోలు కొద్దిగా రేటు ఎక్కువ పడాలంటే డీలక్స్లు, సూపర్ డీలక్స్లు, సూపర్ బెస్ట్లు ఇవి వచ్చినప్పుడు మార్కెట్ అయితే నిలబడుతుంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు అంటే దాదాపుగా మిర్చి పంటలు కోతలు అయిపోయే టైము, రెండో కోతలు వచ్చే కాయల టైము కొద్దిగా లెఫ్ట్ కాయలు. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా అక్కడక్కడ చదురు వర్షాలు పడుతున్నాయి. దాని కారణంగా కొద్దిగా తడిసిన కాయలు కూడా రావడం జరుగుతుంది. ఎక్కువగా కూడా పిక్కలు సైజు తక్కువ ఉన్నాయి, కొద్దిగా మెతకలు అలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. దాని కారణంగా మార్కెట్ అయితే కొద్ది 100-200 తగ్గుదల అని చెప్పుకోవాలి, కానీ పెరుగుదల అయితే లేదు. అయితే ఈ మార్చి నెల కారణంగా చూసుకుంటే మార్చి నెలలో కానీ ఏప్రిల్ కానీ మే నెలలో కానీ దాదాపుగా రేట్లు పెరగవని అయితే అనిపిస్తుంది. పెరగవు కూడా. ఎందుకంటే ఈ రేట్లకి రైతు సోదరులు కొంతమంది అమ్మటానికి ఇష్టపడక కొంతమంది ఏసీలో పెడుతున్నారు. కొంతమంది ఓపిక అంటే ఆర్థిక శక్తి తక్కువ ఉన్న రైతు సోదరులు అమ్ముకుంటున్నారు. వ్యాపారస్తులు కూడా ఈ రేటు కొంటే దండగా రాపోతుందా, ఏమవుతుందో లేదు చూద్దాం అనేసి కొన్ని వ్యాపారస్తులు కూడా కొంతమంది కొద్దిగా ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొన్ని ఏసీలో పెట్టడం అయితే జరుగుతుంది. ఏదైనా ఈ నెలాఖరికి అంటే ఈ నెల 20వ తారీఖు ఆ టైం కల్లా కోతలు అన్నీ అయిపోతాయి అనిపిస్తుంది. ఏసీలు కూడా నిండటానికి అయితే అవకాశం ఉంది. ఏసీలు కనుక పూర్తి స్థాయిలో కనుక నిండితే దగ్గర 2 కోట్ల బస్తాలు అయితే ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, మన 2 తెలుగు రాష్ట్రాల మీద 2 కోట్ల బస్తాలు అయితే అవకాశం ఉంటుంది. మరి 2 కోట్ల బస్తాలు కనుక ఉంటే మిర్చి రేటు వస్తుందా రాదా అనేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా 2 కోట్ల బస్తాలు ఉన్నాయి, మిర్చి రేటు రాలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఏసీలు నిండితే 2 కోట్ల బస్తాలు వస్తాయి. మరి గత సంవత్సరం లాగానే ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఎలా ఉంటుంది, ఉండకపోతే ఎలా ఉంటుంది అని అయితే మనం కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే ఈ 2 కోట్ల బస్తాలు ఎక్కిన తర్వాత మళ్ళీ మనకు అమ్మకాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మిర్చి యాడ్కి ఒక 20 రోజుల నుంచి 40 రోజుల వరకు అయితే సెలవు ఇవ్వడం జరుగుతుంది. సెలవు అయిపోయిన తర్వాత మిర్చి యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ 4-5 రోజులు రేటు కొద్దిగా స్టడీగా అలాగే ఉంటుంది. కానీ 4-5 రోజుల తర్వాత అయితే కొద్దిగా రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 రోజులు అయితే రేటు ఒక 500, ఒక 600-700 వరకు అయితే అలా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత కాయల నాణ్యతను బట్టి, వ్యాపారస్తులను బట్టి, అమ్మే వాళ్ళని బట్టి రేటు పెరుగుదల తగ్గుదల ఉంటుంది. దాదాపుగా జూన్లో అయితే అమ్మకాలు మొదలవుతాయి. ఎందుకంటే జూన్లో మనకి మళ్ళీ వర్షాలు పడుతుంటాయి, కొత్త పంట వేసే టైం. జూన్లో కనుక వర్షాలు పడి రేట్లు కనుక కొద్దిగా మిర్చి రేట్లు కనుక బాగుంటేనేమో, ఆశాజనకంగా ఉంటేనే మిర్చి తోట వేయడానికి అవకాశాలు ఉంటాయి. మిర్చి రేట్లు ఆశాజనకంగా లేకుండా కొద్దిగా తగ్గుముఖంగా అంటే మిర్చి అయితే చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనం కనుక గత సంవత్సరం కనుక చూసుకుంటే
గత సంవత్సరం అంటే 2024 జూన్లో కనుక చూసుకుంటే మిర్చి రేట్లు అమాంతంగా పడిపోయినాయి. మిర్చి రేట్లు అమాంతంగా పడిపోవడం వల్ల రైతులు మిర్చి విస్తీర్ణం చాలా వరకు తగ్గించారు. మిర్చి విస్తీర్ణం తగ్గించిన బస్తాలు అయితే ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే దిగుబడులు బాగా వస్తున్నాయి. మిర్చి విస్తీర్ణం తగ్గిన దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరలా ఆ 2 కోట్ల బస్తాలు అయితే ఏసీకి రావడానికి అవకాశం ఉన్నదని అయితే మనకి అర్థమవుతుంది. కొన్ని చోట్ల కొన్ని రకాలు 20 నుంచి 25 క్వింటాలు వచ్చినాయి, కొన్ని రకాలు 30 వచ్చినాయి, కొన్ని రకాలు అయితే నేను కొన్ని మిరపతోటలు నేను కొన్ని ఊళ్ళు తిరిగి కొన్ని మిరపతోటలు చూశాను. అవి అయితే 40 కూడా వచ్చాయి కొన్ని రకాలు అయితే మనం ఆ రకాలు ఏ రకాలు ఏ వెరైటీ అనేసి అయితే మనం మన ఛానల్లో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరు ఆ రకాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనకి కామెంట్ కనుక చేస్తే నేను మీకు లింక్ పంపిస్తాను, మీరు ఆ వీడియో చూడవచ్చు. ఏ వెరైటీ బాగుంది, ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది అనేసి మీరు వీడియోలు చూసుకోవచ్చు. మీరు నాకు కనుక కామెంట్ కనుక చేస్తే నేను మీకు లింక్ పెడతాను, మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. మరి జూన్ జూలైలో కనుక రేట్లు పెరగకుండా అలాగే కొనసాగినా లేకపోతే తగ్గుముఖం పట్టినా ఈ సంవత్సరం మిరప తోటలు అయితే చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదే మిరప తోటలు కనుక రేట్లు గతంలో లాగా 18,000 20,000 అట్లా రేటు పెరుగుకుంటూ పోతే మళ్ళీ అప్పట్లాంటి మిరప తోట అయితే విస్తీర్ణం చేయడానికి సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే మన ఆలోచన ప్రకారం మనకు తెలిసిన అంటే మన చరిత్ర కనుక చూసుకుంటే దాన్ని బట్టి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అని అయితే మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఆ ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి విపరీతమైన వర్షాలు పడి అంటే జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల ఈ నెలలో విపరీతమైన వర్షాలు పడి ఏమన్నా పంట నష్టం అంటే మన వేసే మిరప తోటలు సెప్టెంబర్ ఇలాంటి టైంలో వర్షాలు ఎక్కువ పడి పంట నష్టం కనుక ఏమైనా జరిగితే అప్పుడు, ఎందుకంటే మిరప తోటలు వేసారు, వర్షాలు విపరీతంగా పడ్డాయి, దిగుబడి వచ్చిద్దో రాదో అనుకున్న టైంలో దిగుబడి రాదు, మిరప తోటలు పాడైపోయినాయి అనుకున్న టైంలో ఏం చేస్తారంటే వ్యాపారస్తులు మిరపకాయలు కొనడానికి ఎక్కువ ఉత్సాహం ఆసక్తి చూపుతారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది మిర్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అని. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడి మిర్చి పంట నష్టం కనుక జరిగితే వ్యాపారస్తులు ఏం ఆలోచన చేస్తారు, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, మిర్చి పంటలు పాడైపోతున్నాయి కాబట్టి మిర్చికి రేటు పెరిగే అవకాశం ఉందనే ఆలోచనతో వాళ్ళు మిర్చిలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఎక్స్పోర్ట్ ఇతర దేశాలు అంటే మనం గత వీడియోలు కూడా చెప్పుకున్నాం. చైనా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, మలేషియా ఒకటి, బ్యాంకాక్ ఒకటి, సింగపూర్ ఒకటి, అమెరికా, ఇలాంటి కొన్ని దేశాలు మనం మిర్చిని ఎక్కువైతే ఎక్స్పోర్ట్ చేసుకోవడం, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. అయితే ఇలాంటి దేశాలకు కనుక ఎక్స్పోర్ట్ ఆర్డర్లు మనం చెప్పుకున్న దేశాల్లో ఏ 2 దేశాల నుంచి కనుక ఎక్స్పోర్ట్ ఆర్డర్ కనుక వచ్చిందంటే కనీసం ఇప్పుడున్న రేట్ నుంచి ఒక 18,000 నుంచి 20,000 వరకు అయితే పోవడానికి అవకాశం ఉంటుంది. కాదు ఈ 2 దేశాలే కాకుండా మిగతా ఒక 4-5 దేశాలు కనుక ఆ దేశాలు కూడా ఎక్స్పోర్ట్ కనుక అడిగాయి అంటే ఇంకా మనం చెప్పే పని కాదు, అది 25,000 నుంచి 30,000 వరకు అయితే పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మిర్చి రేట్ ఎంత పెరిగిద్దని నిక్కచ్చిగా మీరు చెప్పలేము, నేను చెప్పలేను, ఎవరని చెప్పలేము. అది అంతర్జాతీయ మార్కెట్, అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్ కాబట్టి మిర్చి రేటు ఈ రేటు ఎంతవరకు పెరగలదు, ఇంతవరకు పెరిగి ఆగిపోద్ది, ఇది ఇంత ఏదైతే మనం ఎవరని చెప్పలేము. ఈ మాట మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే మన మిరపకాయలకు రేటు రావడం అనేది పైన వాతావరణం మీద, అలాగే ఇతర దేశాల్లో వాళ్ళు పండిస్తున్న పంట టయానికి ఏమన్నా విపత్కర పరిస్థితులు కనుక ఏర్పడి వర్షాలు కనుక ఎక్కువై పంట నష్టం ఏమైనా జరిగితే అప్పుడు మన పండించిన పంటకైతే రేటు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మిర్చి బస్తాలు ఏసీలో పెట్టిన రైతు సోదరులు దాదాపుగా సెప్టెంబర్ నెల దాకా అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. కొంతమంది అయితే ముందే అమ్ముకుంటారు, జూన్ జూలైలో అమ్ముకుంటారు, కొంతమంది సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా అవుతారు. జూన్ జూలైలో అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఇంతవరకు రేటు పెరగపోయిందా, ఇంక మనకు పెట్టుబడి డబ్బులు కూడా కావాలా, లేకపోతే పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టాలా, లేకపోతే ఇల్లు కట్టించుకోవాలను, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పెళ్ళికి వచ్చిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనూ డబ్బులు కావాలి కాబట్టి ఇప్పుడు ఏసీలో పెట్టుకున్న కొంతమంది రైతు సోదరులు జూన్ జూలై నెలలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక శక్తి బాగుండి స్థితిగతులు బాగున్న రైతు సోదరులు అయితే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు రేటు పెరిగిద్ది అనేసి అయితే నవంబర్ నెల దాకా చూసి అప్పుడైతే అమ్ముకోవడం జరుగుతుంది. ఇంకా ఆ టైంలో ఏ రేటు ఎలా ఉంటుందో అప్పుడు పరిస్థితిని బట్టి అమ్ముకోవడం జరుగుతుంది. ఏదైనా మిర్చి రేటు పెరగాలి అంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి. మనం చెప్పుకున్నాం కదా, ఆ అద్భుతం అంటే విపత్కర వాతావరణ పరిస్థితులు కనుక ఏర్పడితే జాగ్రత్తగా గమనించండి. విపత్కర వాతావరణ పరిస్థితులు కనుక ఏర్పడితే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనుక ఏర్పడి వాళ్ళ పంట నష్టం కనుక ఏమైనా జరిగి వాళ్ళకి మిరపకాయలు అవసరం అయితే
మన కానించి ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే అప్పుడైతే మిరపకాయల రేట్లు అయితే తారాస్థాయికి పెరగడానికి అవకాశం ఉంటుంది. తారాస్థాయి కంటే అమాంతం లక్షకేం పోదు కింట. కాకపోతే ఇప్పుడు మనం అనుకున్న రేట్ల కంటే కూడా బెటర్గా ఒక్కొక్కసారి కొన్ని రకాలు 18,000 నుంచి 20,000 మధ్యలో ఉండొచ్చు, కొన్ని రకాలు 20,000 నుంచి 25,000 ఉండొచ్చు, కొన్ని రకాలు 30,000 ఉండొచ్చు, కొన్ని రకాలు 40,000 కూడా ఉండొచ్చు. కానీ అన్ని రకాలు ఒకే రేటు ఉండదు. ఒక్కొక్క రకం ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆర్మర్ ఒక రేట్ ఉండొచ్చు, మరి 355 ఒక రేట్ ఉండొచ్చు, 341 ఒక రేట్ ఉండొచ్చు, 5531 ఒక రేట్ ఉండొచ్చు, మరి 2043 ఒక రేట్ ఉండొచ్చు, 334 సూపర్ 10 ఆది దానా ఇలాంటి రకాలు ఒక రేట్ ఉండొచ్చు, మరి రోమి 26 షార్క్ 1 బంగారం ఇవన్నీ ఈ ఒక్కొక్క రకం ఒక్కో రకంగా ఉండొచ్చు. మిర్చి మొత్తం అన్ని మిరపకాయలే కదా, అన్నిటికీ సపరేట్ రేట్ ఎందుకంటే కొంతమంది ఆలోచన చేయొచ్చు. కాకపోతే ఈ రకానికి తగ్గట్టు వాటి క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి అయితే ఏ రకానికి తగ్గ రేటు ఆ రకానికి ఉంటుంది. ఎందుకంటే 334కు వాడే కాయలు తీసుకుపోయి 5531కు వాడరు, 2043కి వాడే కాయలు తీసుకొచ్చి 355కి వాడరు, మరి ఆర్మర్ వాడే కాయలు తీసుకొచ్చి 2043కి వాడరు, తేజ కాయలు తీసుకొచ్చి 334 రకాలకు వాడరు. కాబట్టి ఏ క్వాలిటీ వాంటింగ్ ఉంటే ఆ క్వాలిటీకి ఆ రకానికి ఎక్కువ రేట్ల పట్టడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి తేజాలకి విపరీతమైన డిమాండ్ వస్తుంది, ఒక్కోసారి డిమాండ్ రాదు. ఒక్కోసారి 2043కి మంచి రేట్ వస్తుంది కానీ ఒక్కొక్కసారి రాదు. 2043 మనం గతంలో చూసుకున్నాం, కల్లాల్లోనే 20,000 నుంచి 47,000 వరకు అమ్మిన రైతులు ఉన్నారు. అలాగే తేజాలు కనుక చూసుకుంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే 22,000 23,000 కల్లాల్లోనే అమ్మారు. కానీ ఈరోజు కల్లాల్లో సూపీరియర్ క్వాలిటీ డీలక్సే 13,000 అమ్ముతున్నాం. మరి అలాగే 334 సూపర్ 10 కనుక చూసుకుంటే అంతకుముందు కల్లాలు 20,000 18,000 19,000 అమ్మారు. మరి ఈ రోజు అయితే 11,000 ఆ స్థాయిలోనే రేట్ నడుస్తుంది. అది ఒక్కొక్క రకానికి డిమాండ్ని బట్టి వాటి క్వాలిటీని బట్టి రేట్లు అయితే పట్టడం జరుగుతుంది. ఏదైనా మిర్చి రేట్లు పెరగాలి అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇలా వర్షాకాలాలు ఉన్నాయి కదా, ఆ వర్షాకాలాల్లో విపరీతమైన వర్షాలు పడి ఏమైనా పంట నష్టం జరిగి ఇంకా దిగుబడి రాదు అనుకుంటే అప్పుడు మిర్చి రేటు పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మిర్చి బస్తాలు ఏసీల్లో అయితే నాకు తెలిసినంత వరకు సగం వ్యాపారస్తులు ఉన్నాయి, సగం రైతులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రేట్లకు అమ్మలేక గతంలో 20,000 25,000 30,000 చూసి అమ్మిన కాయలు ఇప్పుడు 12,000కి 13,000కి అడుగుతుంటే అమ్మటానికి మనసు ఒప్పక తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీలు అయితే రైతు సోదరులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు వ్యాపారస్తులు ఏ కాయలు ఉన్నాయి, ఇటు రైతులు ఇద్దరు కాయలు ఏసీలు అయితే నిల్వ ఉన్నాయి. కానీ రేటు కనుక పెరిగింది అంటే అటు వ్యాపారస్తులకి లాభం చేకూరితే అలాగే ఏసీలో పెట్టుకున్న రైతు సోదరులకి మంచి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏసీలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా రేటు కనుక వచ్చి కొద్దిగా సంతోషంగా ఆనందంగా కనుకుంటే మరుసటి సంవత్సరం ఇంకా ఎక్కువ వ్యవసాయం చేయడానికి కొద్దిగా రైతు ఆసక్తి చూపుతారు. ఇలా దండగలు కనుక వస్తుందంటే రైతు కూడా వ్యవసాయం తగ్గించడానికి చాలా వరకు అవకాశం ఉంది కాదు చాలా వరకు తగ్గించారు కూడా వ్యవసాయం. మిర్చి పంట పండియటం, మిర్చి పంట పండి కన్నా ఇతర పంటలు ఉన్నాయి. ఇతర పంటలు అంటే మొక్కజొన్న కానీ, బుడ్డ శనగ కానీ, వేరుశెనగ కానీ, పొగాకు కానీ, మరి వరిగ కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ ఇలాంటి అంతర పంటలు ఉన్నాయి, చిన్న పంటలు. అలాంటి పంటల వైపు అయితే మొక్కడం జరుగుతుంది. అలాంటి పంటలు కూడా పర్వాలా దిగుబడులు బాగానే వస్తున్నాయి, రేట్లు బాగానే వస్తున్నాయి. కాకపోతే మిరపదాట వేస్తే ఎట్లుంటుందంటే దిగుబడి కనుక వచ్చి మంచి రేటు కనుకుంటే మంచి లాభాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న పంటలు వేసుకుంటే పెట్టుబడి తక్కువ లాభంలో ఉంటుంది. అది ఎంత వేసినా కానీ రైతుకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అమాంతం డబ్బులు మిగలాలన్నా, అమాంతం అప్పుల్లో పడాలన్నా మిరపదాటే. ఒక రైతుని పైకి లేపాలన్నా మిరపదాటే, కింద పడేయాలన్నా మిరపదాటే. అందుకనే రైతు సోదరులు కూడా ఎక్కువగా మిరపదాట మీదనే ఆసక్తి అయితే చూపడం జరుగుతుంది. ఏదైనా రైతు సోదరులారా, మీరు పండించే మిర్చి పంటకి రేటు రావాలి అంటే, మీరు ఏసీలో పెట్టుకున్న రైతు సోదరులు అయితే మీకు రేటు రావాలి అంటే ఏదైనా సెప్టెంబర్ అక్టోబర్ నెల దాకా అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. కాకపోతే ఒకనొక దశలో వినాయక చవితి టైంలోనే రేట్ వచ్చింది. గత సంవత్సరం అయితే వినాయక చవితికి మంచి రేటు ఉంది. వినాయక చవితి తర్వాత రేట్లు అమాంతం పడిపోయినాయి. ఇంకా తక్కువ 200 300 400 500 అట్లా తగ్గుకుంటూ వచ్చింది వినాయక చవితి తర్వాత. మరి ఈ సంవత్సరం మరి వినాయక చవితి దాకా రేటు పెరిగిద్దా, లేకపోతే మరి దసరా దాకా చూడాలా, దీపావళి దాకా చూడాలని అయితే మనం ఎదురు చూడాలి. ఏదైనా రైతుకైతే మంచి జరగాలని అయితే మనం కోరుకుందాం. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.